హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 25 తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు. తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. పేదరికం అనేది పోతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు మీకు గోవు కనిపిస్తే చక్కగా ఈ చిన్న పని చేయండి చాలు. కష్టాలన్నీ తొలగిపోతాయి. కుబేరులుగా మారిపోతారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తుంది. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భూమి గురించి ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం వెళ్ళినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మండలం నుంచి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించడం జరిగింది. ఇక రైతులు ఆర్థిక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక రైతు తన కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడు నెలలు పెరిగే కొద్దీ పాల అవసరం ఎక్కువైంది. కానీ రైతుకు మాత్రం ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడ నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. ఒకరోజు స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చి అప్పుడు రైతు స్నేహితుడితో ఏమన్నాడు అంటే, మిత్రమా, దిగులుగా ఎందుకు ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు తన కొడుకు పాల అవసరం ఉన్నాయని, పాలు కావాలి, ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియడం లేదని తన స్నేహితుడితో చెప్పుకున్నాడు. ఆ సమస్యను చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరిలో ఒక సాధువు ఉన్నారు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆ ఆవు తెచ్చుకో అని చెప్పారు. సాధువు చాలా మంచివాడు గనక నీకు ఖచ్చితంగా ఆవును ఇస్తాడు, తీసుకువచ్చుకో అని అంటాడు. ఇక రైతు కూడా సరే అంటాడు. మరుసటి నాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు వద్దకి వెళ్ళాడు. ముందుగా సాధువుకి నమస్కారం చేసి, అయ్యా, నేను ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవడం లేదు. అందుకు మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచూపి నాకు ఒక ఆవును ఇప్పించండి. నా కొడుకు ఆకలి తీరుస్తారు. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఆ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయన, నాకు డబ్బులు ఏమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్తాడు. నేను ఒక సాధువును, నాకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళేటప్పుడు 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఒప్పుకుంటేనే నేను నీకు ఆవును ఇస్తాను అని అంటాడు. సరే అని ఆ రైతు అంటాడు. షరతులు ఏమిటో చెప్పండి అని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదట నువ్వు ఆవును తీసుకువెళ్ళి ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ని ఏర్పాటు చేయు. ఆహారం పెట్టాలి. గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది రావు. ఆ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అనేది వృద్ధి చెందుతుంది. దేవత ఇల్లులాగా మారుతుంది. ఇక ఆవులో లక్ష్మీదేవి నివాసం కూడా ఉంటుంది. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నువ్వు మర్చిపోకుండా ఆ గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వల్ల నీకు ఎప్పుడు ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు మీ ఇంటి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అని ఎల్లకాలం ఉంటుంది. ఇక వెళ్ళు అని చెప్తాడు. ఇక పాలు సరిపోవడం లేదు. అప్పుడు కూడా నువ్వు ఆవును ప్రేమగా చూసుకోవాలి. అంతేకాని ఆవుని తీసుకొని వెళ్ళి ఎక్కడా కూడా వదిలిపెట్టకుని ప్రయత్నం చేశావంటే నీకు కీడు అనేది జరుగుతుంది. కనుక ఈ షరతులు నీ మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని సాధువు అంటారు. రైతు షరతులు ఒప్పుకొని ఆ ఆవును తీసుకొని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆవును మంచిగా ఆహారం పెట్టేవాడు. ఆవు మంచి స్థలంలో ఉంచాడు. ఆవు రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకొని వచ్చాడో ఆ రోజు
రోజు నుంచి బాగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఊరిలో గొప్ప ధనవంతుడిలో ఒకడిలాగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తన మీద బయటకి వెళ్ళేటప్పుడు కూడా భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది. మొదట్లో రైతు ఆ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అని అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆ పాలు ఇవ్వడం మానేసింది. అలా 2 నెలలు అయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు పాలు అవసరం లేదు, కొంచెం పెద్దవాడు అయ్యాడు, పిల్లాడికి పాలు అవసరం లేదు కాబట్టి దాంతో రైతు మెల్లగా ఆ ఆవును పట్టించుకోవడం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడం ఇక దగ్గర కూడా వెళ్ళడం లేదు. ఇలా రోజు రైతు ఆవు వద్దకి వెళ్ళకుండా ఒకరోజు ఆవు వలన ఎట్లాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వడం లేదు కదా, దానికి తిండి కూడా దండగా అని మనసులో అనుకున్నాడు. ఇక వెంటనే తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అయ్యాడు. వెంటనే ఆ రైతు వైద్యుణ్ణి పిలిపించి తన కొడుకుని చూపించాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్వాలేదు, ఖర్చు చేస్తాను అని చెప్పాడు. నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజుకు ఎక్కువ అయిపోతుంది. చాలా మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళినా చాలా ధనం ఖర్చు పెడుతున్నాడు. కానీ ధనం మొత్తం ఖర్చు పెడుతూ ఉన్నాడు. చివరికి ధనమంతా కూడా ఖర్చు అయిపోయింది. దాంతో ఇంట్లోని పొలాలు, బంగారం మొత్తం అమ్మేశాడు. చివరికి సర్వాన్ని కోల్పోయాడు. మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతు చిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవు వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. నా కొడుకు పరిస్థితికి ఇలా వచ్చిందని వెంటనే ఆవును తీసుకురావడానికి వెళ్తాడు. ఆవుని వెంట పెట్టుకొని అడవిలోనికి వెళ్ళి చూసి కొంత సమయం తర్వాత దానికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆ గోవు మానవ భాషలో మాట్లాడుతుంది. నువ్వు ఎవరినైతే ఎదుటి వాళ్ళకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని ఉంటుంది. రైతు ఆశ్చర్యపోయాడు. ఆవు క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఆ రోజు 2 మాటలు చెప్పాను. ఆ 2 విషయాలు ఈ రోజు నుండి నువ్వు అమలు చెయ్యు అని చెప్తుంది. అప్పుడు కూడా ఎవరిని మోసం చేయవద్దు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకి మంచి చేసిన వారిని అస్సలకే మోసం చేస్తారో వారికి ఎప్పుడు కూడా మంచి జరగదు. ఒకవేళ ఇప్పుడు మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. వారికి ఇక ఉండదు. ఇక వేరే వారికి చెడు చేయొద్దు, లాభాలను పొందవద్దు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటామో అప్పుడు మనుషుల మీద ప్రేమ అనేది తగ్గుతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను ఎక్కువగా పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకి చెప్పుకోకూడదు. ఇక పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. జ్ఞానవంతమైన తర్వాత ఆ రైతు ఆవును ఇంటికి తీసుకొని వెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిలాగా మారిపోయాడు. కనుక జంతువులను ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. ఇక వీడియోలోకి వస్తే, గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. గోవు దర్శించిన రోజుకి పనులు ప్రారంభిస్తారు. ఎంతో శుభప్రదంగా పూజిస్తారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత. భారతీయులకు ఆనాటి నుంచి ఆరాధ్య దేవత అయిన మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపయోగించే జంతువు మరొకటి లేదు. ఆవు కొమ్ములు, మూత్రంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు.
అగ్రభాగంలో తీర్థస్థానంలో ఉన్నాయి. శిరస్సు భాగంలో శంకర దేహం, బిందు భాగంలో భుజాలు 8 ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక జ్ఞానేంద్రియాలు కాడ మన హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోని భారత రామాయణ భాగాన్ని పవిత్ర గ్రంథంలోను గోమహిమ అనుసారితమైనదిగా ప్రారంభిస్తున్నారు. ఇక గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు ఉంటాడు. గోపాలుడైన శ్రీకృష్ణుడు పరమాత్మకి గోవు అంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు గోవిందనామం ఉంది. సంస్కృతిలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి జ్ఞానహర్తిలో అవతారంలో నీటిలో మునిగిన భూమి తన కోడలిపై పెట్టుకొని రక్షించాడు. ఇక అలా అవతరించడంలో కూడా గోవిందుడు అయ్యాడు. శ్రీ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో భయంకరమైన వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవిందనామాన్ని ఎత్తి గోపాలుని ప్రజలు రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు అక్కడకు వచ్చాడు. ఆ కామదేవుడు గోవుకు కష్టం వస్తే కాపాడవ కనుక నీవు గోవిందుడువు అని స్తుతించాడు. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుని గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశారు. కనుక నామంత్రాన్ని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగుళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతికరమైనది. అందుకే వస్త్రాపరణం చేసేటప్పుడు గోవింద అని భక్తితో అరిచింది. అందుకే కృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెట్టండి. ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరక బాధలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే అంటే మీ ఇంటి దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి తెచ్చుకొని లేదా మీరు ఆవు దగ్గరికి వెళ్ళే ముందైనా ఆవుకు పూజలు చేయండి. ఇలా తొలి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే పూజలు చేస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఆవుకి పాలు, బీట్రూట్, పాలకూర బీట్రూట్ కలిపి తినిపించండి లేదా పాలకూర బెల్లం కలిపి తినిపించాలి. పాలకూర బెల్లం కలిపి తినిపించడం వలన దోషాలు అనేవి తొలగిపోతాయి. ఎట్లాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి. మీ మనసులోని కోరికను నెరవేరుతుంది. ఇక ఈరోజు ఆవుకి పాలకూర తినిపించడం వలన తినిపించి ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆమెకు నమస్కారం చేసుకొని మీ సమస్యలు పోతాయి. ఇక దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 1 కట్ట 2 కట్టలు లేదా 5 కట్టలు లేదా 10 కట్టలు ఇలా మీ స్తోమతకు బట్టి ఎంతైనా సరే పెట్టవచ్చు. ఆమె ఎంత పాలకూర తింటే అంత అయినా సరే పాలకూరను పెట్టవచ్చు. ఇక పాలకూరను అలా ఒంటిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం అనేది పోతుంది. నరక బాధలు అనేటివి తొలగిపోతాయి. ఇక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అలాగే కుదిరితే తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు పసుపు, ఉప్పు వేసి కలిపి ఆ అన్నాన్ని గోవుకి ఆహారంగా తినిపిస్తే ధన సమస్యలు పోతాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ వస్తువులను గోవుకు తినిపించి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.